ఈరోజు రాత్రి అన్నయ్యకి పద్మ విభూషణ్ వచ్చింది. ఇది ఎంతో గొప్ప గౌరవం. ఆయన రెండవ అత్యున్నత అవార్డు మన భారతదేశంలో అవార్డు. ఈ అవార్డు రావడం నిజంగా ఆయన అన్ని విధాలు ఇదే కాదు, ఇంకా పెద్ద అవార్డు ఉన్నా కూడా దానికి, ఎందుకంటే నటుడుగానే కాదు, నటుడుగా ఆయన ఎన్నో శిఖరాలు అధిరోహించారు. మెగాస్టార్, సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్, అలాగా సుప్రీం స్టార్, అలాగా ఎన్నో బిరుదులు ఆయనకి. అలా అదే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం బ్యాండ్ మొన్న లాక్డౌన్ టైంలో ఆయన చేసిన సేవలు అది మామూలు విషయం కాదు. అది ఆ టైంలో అందరికీ హెల్ప్ చేయడం అనేది రియల్ ఇట్స్ గ్రేట్ థింగ్. ఈ సేవల కార్యక్రమాన్ని ఆయన ఉన్నత స్థితిని అన్ని గుర్తించి మన భారతదేశ ఆయనకి అత్యున్నత అవార్డు ఇవ్వడం నిజంగా అందరికీ సంతోషంగా. ఎందుకంటే అన్నయ్యకి పద్మ విభూషణ్ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గారిని కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది మాకు, మా ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. మీరు ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా లెవెల్కి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఆయనకి నా శుభాకాంక్షలు.